మరి వీరి మధ్యకు రావడము ప్రభువా నీ కృప తండ్రి. అయ్యా ఆయన సంఘాన్ని ఎంతో హెచ్చించావయ్యా, ఎంతో అభివృద్ధి చెందించావు ప్రభువా, ఎంతో ఫలభరితం చేసావయ్యా. వందనాలు స్తుతులు తండ్రి. మా చాలా నాయన నీ కృపలో ఈ బిడ్డలతో కలవడం ప్రభువా సంతోషం, ఆనందంగా ఉంది. అదేవిధంగా నీ వాక్యాన్ని పంచుకోవడానికి సహాయం చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ బిడ్డలందరినీ ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ దీనుడనైన నన్ను ప్రభువా మీరు మీ సాధనంగా వాడుకోమని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభువుల వారు యెరూషలేముతో అంటాడు, యేసు ప్రభువుల వారు యెరూషలేముతో అంటాడు ఏమనంటే నీవును మరి ఆ ఒక్క మాట, ఆ మాటలోని ఒక్క అక్షరము ఎంత తేడా భావం కలిగిస్తుందంటే నీవు తెలుసుకుంటే బాగుంటుంది అంటే సరిపోతుంది కదా. నీవును అంటే నీవు కూడా, అంటే ఇంతవరకు నువ్వు తెలుసుకోలేదు, నీవును ఈ దినమైనా సరే సమాధాన సంబంధమైన విషయాలు నీకు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు. అంటే ఇంతవరకు నీ జీవితంలో సమాధాన సంబంధమైన విషయాలు నువ్వు తెలుసుకోలేదు, కనుగొనలేదు, గ్రహించలేదు. ఈనాడైన బుద్ధి తెచ్చుకో ఓ యెరూషలేమా. యేసయ్య అంటున్నాడు ఈ మాట. చూచారా, నీవును అంటే నీవు కూడా. అందరూ తెలుసుకున్నారు, అందరూ విన్నారు, అందరూ గ్రహించారు. అయితే నువ్వే వినలేదు, నువ్వే గ్రహించలేదు, నువ్వే తెలుసుకోలేదు. నీవు కూడా తెలుసుకోవాలి. ఈ దినమందైనను, ఈ దినమైన, కనీసం ఈ దినమైన ఎంతో కాలం గతించిపోయింది, బోధించబడి వినబడి అయితే గ్రహించలేదు, తెలుసుకోలేదు, అనుభవించుకోలేదు, అంగీకరించలేదు. అందువలన ఈ దినమైందైనను నీవు సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకునేనా నీకెంతో మేలు అని యేసయ్య అన్నటువంటి మాట ఎంత బలమైనటువంటి మాట. మనతోనే అంటున్నాడు ఈరోజు. ఎందుకు వచ్చింది ఈ సందర్భము గమనిద్దాం. యేసు ప్రభు ఈ దినము మట్టలాదివారం, పామ్ సండే, ప్రపంచమంతా చేసుకునే పండగ. క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ, మట్టలాదివారము, గుడ్ ఫ్రైడే. ప్రపంచమంతా 198 దేశాలు ఉన్నాయి. సముద్రముల్లో, ద్వీపాల్లో, కొండల మీద, అడవుల్లో, ఎడారుల్లో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో మన యేసయ్య పండగ చేసుకుంటారండి. మన యేసయ్య పండగ చేసుకుంటారు. ఇది కూడా ఎంత సంతోషంతోనో ఆయన ఊరేగుతూ వచ్చాడు. ఎంత సంతోషంతోనో ఆయన ఊరేగుతూ వచ్చాడండి. దేని మీద? గాడిద పిల్ల మీద. నా ప్రియమైన వారలారా, యేసయ్య లేఖన పురుషుడు. లేఖనాలంటే ఆయనను గురించి, ఆయన ఎక్కడ పుడతాడు, ఎక్కడ జీవిస్తాడు, ఎక్కడ సేవ చేస్తాడు, ఏ విధంగా ఆయన సేవ ఉంటుంది, ఏ విధంగా ఆయన మరణిస్తాడు, ఏ విధంగా ఆయన మరణించిన తర్వాత సమాధిలో నుంచి లేస్తాడు, ఇవన్నీ కూడా లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయి. లేఖనాలంటే పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడ్డాయి. అందువలన యేసయ్య లేఖన పురుషుడు. ఈ విధంగా మరి ఆయనను గురించినటువంటి వ్రాయబడిన లేఖనముల వలె ఎవరిని గురించి, దేవతలు అనబడువారు, దేవుళ్ళు అనబడువారిని గురించినటువంటి లేఖనాలు ఎక్కడ లేవు, మన యేసును గురించి తప్ప. వింటున్నారా? జాగ్రత్తగా వినండి నా ప్రియమైనటువంటి వారలారా. అందువలన ఈయన ఈ దినము గాడిద మీద ఊరేగింపుగా, ఉత్సవముగా మరి యెరూషలేముకు రావడం అనేది కూడా ఆయన లేఖనాలలో ఉంది. ఎక్కడ? జకర్యా గ్రంథము 9వ అధ్యాయములో కొంత భాగం చదివాము. అందులో 2వ వచనాన్ని ఇందాక చదివిందే నేను చదువుతాను, గమనించండి. సియోను నివాసులారా. ఏంటా సియోను అంటే దేని పేరు? ఎవరి పేరు? యెరూషలేము పేరే సియోను. షాలేము దాని పేరే. యెరూషలేముకు సియోను అని పేరు ఉంది, షాలేము అని పేరు ఉంది. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు. ఆ రాజు ఎవరమ్మా? ఎవరు ఆ రాజు? యేసు. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై. ఎలా వస్తున్నాడు? దీనుడై. దేని మీద ఊరేగుతూ వస్తున్నాడమ్మా? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అనే లేఖనము పాత నిబంధన గ్రంథంలో, జకర్యా గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసయ్య, మన యేసయ్య 100% లేఖన పురుషుడు. ఆయన కాదనడానికి వీలు లేదు. ఆషామాషిగా వచ్చినటువంటి దేవుడు కాదు ఆయన. అల్లాటపాగా వచ్చిన దేవుడు కాదు. 100% దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి లేఖనములలో రాయబడినటువంటి ప్రభువే మన యేసు. నా ప్రియమైనటువంటి వారలారా,
ఇక్కడ ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ 2 వచనాల్లో, లూకాసు వార్తలో ఉంది కానీ జకర్యా గ్రంథంలో నుంచి చదవబడిన ఈ 2 మాటలలో 2 ప్రధానమైనటువంటి విషయాలు ఉంది. ఒకటి, యేసు ప్రభు ఎక్కినటువంటి గాడిద, ఆ తర్వాత యెరూషలేము వాసులు. యేసు ప్రభు ఎక్కిన గాడిద, తర్వాత యెరూషలేము వాసులు. ఈ 2 ప్రధానంగా కనపడ్డాయి. మొదటిది యేసు ప్రభు ఎక్కినటువంటి వాహనము. నా ప్రియమైనటువంటి వారలారా, యేసుప్రభు వాహనం ఏంటి? ఇప్పుడు ఎక్కి వచ్చిన వాహనం ఏంటి? 1983 సంవత్సరంలో టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు మరి ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఒక వాహనము వేసుకొని వచ్చాడు. ఆయన కొరకు ప్రత్యేకంగా తయారు చేశారు ఆ వాహనాన్ని. నాకు బాగా గుర్తుంది. ఆయన కూర్చోవడానికి, పడుకోవడానికి, నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, దాని మీద నుంచి నిలబడి మాట్లాడడానికి ఆ స్టేజ్, ఈ అన్ని ఏర్పాట్లతో ప్రత్యేకమైనటువంటి వాహనం ఏర్పాటు చేశారు. కొన్నారు ఆయన. ఎంత? అప్పుడు అది 9 కోట్లు. ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? అమ్మ బాబోయ్, ఇప్పుడు ఒక 50 కోట్లు అవుద్దేమో. అటువంటిది ఎవరు తయారు చేయించుకోలేదు. అటువంటిది తర్వాత ఒకవేళ తయారు చేయించుకుంటే ఎన్ని కోట్లు అయి ఉండేదో. 5 సంవత్సరాలు ఉండిపోయిన ఆయనకు 9 కోట్లది కావాల్సి వచ్చింది. యుగాలు పరిపాలించే మన యేసయ్య గాడిదని ఎక్కొస్తున్నాడమ్మా. చూసారా? యుగాలు పరిపాలించే మన యేసయ్య గాడిదని ఎక్కొచ్చాడమ్మా. అంత మాత్రం విలువ లేదా మన యేసయ్యకు? అయితే దాని మీదే రావాలి. లేఖనాలు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఎన్నికలు అలా ఉంటాయి. నా ప్రియమైన వారలారా, ఆయన పుట్టింది యూదా గోత్రము. పాత నిబంధనలు యూదా ఎటువంటి వాడు? అరే, ఆ యోసేపుని కొట్టి ఆ గుంటలు పడేస్తే మనకేం ప్రయోజనం అయ్యా, అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయని అన్న తమ్ములకు సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరమ్మా? యూదా. అవునా? ఎంతమంది తలుపుతారో జాగ్రత్త. మళ్ళా నేను ఇప్పుడు వస్తాను ఖచ్చితంగా అడుగుతాను, ఏ వాక్యం చెప్పానని మీకు తెలుసు కదా. ఎప్పుడు వచ్చి నీ మాట అంటా నేను. ఆ యూదా అటువంటి వాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఇంకొక ఆయన ఉన్నాడు యూదా. ఎవరు ఆయన తెలుసా? ఇస్కరియోతు. ఈయన ఎంత గనుడంటే యేసయ్యనే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు ఈయన. అవునా? కానీ చూసారా, అందువల్ల ఏ చర్చికి వెళ్ళినా యూదా అనే పేరు ఎవరైనా పెట్టుకున్నారా అంటే, లేరయ్య గారు, ఎవరు లేరు మా గుడిలో అంటారు. ఎందుకంటే యూదా. కానీ యేసయ్య పుట్టింది ఏ గోత్రంలో? యూదా గోత్రమే. నాకు అనిపిస్తుంది, ఏందయ్యా ఇటువంటి వాళ్ళ గోత్రంలో పుట్టినావు యేసయ్య అంటే, బుద్ధి లేనివాడా, నాకు కావాల్సింది అటువంటి వాళ్ళే అంటాడు యేసయ్య. నాకు కావాల్సింది అటువంటి వాడే అంటాడు. అంతేకాకుండా ఏ గ్రామంలో పుట్టాడు? బెత్లెహేం గ్రామంలో. ఇంత పెద్ద పట్టణాలు ఉండగా బెత్లెహేంలో పుట్టావా? ఆయన ఎన్నిక అటువంటిది. నా ప్రియమైన వారలారా, మొదటి రాజు ఎవరంటే సౌలు రాజు. అవునా? సౌలు రాజు. అయితే అదే సౌలు ఇంకొక ఆయన ఉన్నాడు కొత్త నిబంధనలో. సౌలు పౌలుగా మారినటువంటి సౌలు. చూసారా ఎన్నికలు ఎటువంటివో? నా ప్రియమైన వారలారా, గొర్రెలు కాసుకున్న చిన్నోడు పిలుచుకున్నాడు, మహారాజుగా ఎన్నిక చేసుకున్నాడు. అవునా? నా ప్రియమైనటువంటి వారలారా, గొర్రెలు కాచే మోషే కావాల్సి వచ్చింది ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా బయటికి తీసుకొని రావడానికి. ఇవన్నీ చదివిన తర్వాత నాకు అనిపించింది. చూడండి, ఆయన ఎరికో పట్టణానికి వెళ్తూ ఉంటే తన చుట్టూ తండోపతండాలు జనాలు ఉంటే వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడినట్టు బైబిల్లో రాయలేదు. అయితే తన మనసులో ఎవరున్నారు? ఎరికో వీధిలో వస్తున్నాడు, తండోపతండాల తన చుట్టూ ఉన్నారు. వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనమైతేనా ఆయన చుట్టూ ఉంటేనా సెల్ఫీలు తీసుకుంటాం. అవునా? అప్పుడు లేకపోతే ఎన్ని ఉండేయో సెల్ఫీలు. కానీ యేసయ్య ఒక్కరితో కూడా మాట్లాడలేదు. తన మనసులో ఎవరున్నారమ్మా? మరలా అడుగుతున్నా, చెప్పాలి మీరే. ఎవరితో మాట్లాడలేదు. తన మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి పోవాలి, అతనితో మాట్లాడాలి. ఎవరైనా జక్కయ్య. అవునా? మంచివాడా జక్కయ్య? లంచగొండి. అబ్బో, డబ్బులే డబ్బులు సంపాదించి మూట కట్టి మూట మీద ముడి వేసి ఆ మూట మీద కూర్చొని మూటనే చూసుకుంటున్నటువంటి వ్యక్తి. కానీ ఆయనే కావాలి. జక్కయ్య దిగు. ఇంత ప్రేమ కలిగిన వాడండి. ఒక్క విషయాన్ని చూస్తే సరే, ఎన్నో దారులునే పోవడానికి సమరయ మార్గాన్నే వెళ్ళాలనా? ఎన్నో దారులు. తిరుపతి పోవాలని వయా నెల్లూరు గూడూరు పోవచ్చు, వయా వెంకటగిరి రాపూర్ మీద వెళ్ళవచ్చు. అవునా? మరి ఈయన ఎందుకు సమరయ మీదకి వెళ్ళాడు?
సుకారు గ్రామం మీద వెళ్ళాడు. అక్కడ ఒక ఆమె వస్తుంది మధ్యాహ్నం నీళ్ళ కొరకు. అవునా, ఏమి ఎన్నుకుంటావయ్యా, ఎంత గొప్పోడివయ్యా యేసయ్యా, ఎంత ప్రేమ కలిగినోడు యేసయ్యా, నీలాంటి ప్రేమ కలిగినోడు లేడయ్యా దేవుళ్ళలో యేసయ్యా. చూసేయండి ఆయన ఎన్నికలు ఎటువంటి అంటే ఇటువంటి. ఏమి ఎన్నుకున్నాడు ఆయన? గాడిదని ఎన్నుకున్నాడు. ఏం ఎన్నుకున్నాడు? గాడిదని ఎన్నుకున్నాడు. చెప్తాడనమాట ఏంటంటే, ఒలీవకొండ, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుని ఒలీవకొండకు వెళ్తాడు. ఒలీవకొండ దిగిన వెంటనే బేతనియా, బేత్వెగే 2 జంట గ్రామాలు ఉన్నాయి. అది దాటిన తర్వాత కొంత దూరంలో యెరూషలేము ఉంది. కొంత దూరం అంటే అన్నీ కాలినడకత పోయేవే. ఒకరు ప్రార్థన అయిపోయింది, శిష్యులు వస్తున్నారు దిగి. శిష్యులతో అంటాడు, ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి ఆ ఊరిలోకి వెళ్ళి ఎదురుగా చూస్తేనే మీకు ఒక ఇల్లు, ఆ వరండాలో అక్కడ ముందు కట్టివేయబడి ఉంటుంది ఒక గాడిద. ఆ గాడిద పిల్లని విప్పుకొని రండి. ఎవరైనా ఎందుకు విప్పుతున్నారని అంటే అది ప్రభువు కావాలి అంతే చెప్పు, ఏం మాట్లాడరు వాళ్ళు, జాగ్రత్త, అది ప్రభువు కావాలి. సరే తీసుకొస్తారు. చూసారా నా ప్రియమైన వారలారా, నేను 12-13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చాలా దైవజనుడు, చాలా మంచివాడు. మా నాన్న టీచర్గా పనిచేస్తాడు, చక్కగా వాక్యం చెప్తాడు. నా తండ్రి చెప్పినట్టుగా నేను చెప్పలేను నా ప్రియమైన వారలారా, అంత గొప్పగా చెప్తాడు మా నాన్న. ఏడిపిస్తాడు. వాక్యం చెప్తున్నాడు మా నాన్న, కింద నేను వింటూ ఉండి ఏడుస్తుంటే ఏంది పిచ్చోడు మా నాన్న ఏడుస్తున్నాడని వెనక్కి తిరిగి చూస్తే అందరూ ఏడుస్తున్నారు. యేసు ఎందుకు ఏడ్చాడు ఆ ఒక్క మాట మీద మాట్లాడాడు నాకు గుర్తుంది నా ప్రియమైన వారు. అలా అప్పుడు మా నాన్న నా 5 మ్యాగజైన్లు తెప్పించేవాడు. ఇది గృహజ్యోతి, కిరణము, ఆ తర్వాత క్రీస్తు ఆగమన దూత, ఆ తర్వాత క్రైస్తవ నిరీక్షణ, తర్వాత ఇంకొక పత్రిక, 5 పత్రికలు తెప్పించేవాడు. జాగ్రత్తగా వినండి, ఈ 5 పత్రికలను నేను చదివేవాడిని. అప్పుడు నా వయసు ఎంత, 12-13, 7వ క్లాస్ 8వ క్లాస్ చదువుతున్నాను. అప్పుడు నేను ఒక చిన్న కథ విన్నాను, చదివాను, ఇప్పటికీ మర్చిపోలేదు. ఎప్పుడు 60 సంవత్సరాల కిందట, నాకు ఇప్పటికి గుర్తుంది. గాబ్రియేలు దూత దేవుడు చెప్పాడు గాబ్రియేలుతో ఏమనంటే, గాబ్రియేలు, ఇది ఊహించి రాసిన కథ, బైబిల్లో లేదు. ఊహించి రాసిన కథ నాకు బాగా నచ్చింది, బైబిల్లో లేదు ఇది. ఆయన సరే గాబ్రియేలుకు చెప్పాడంట దేవుడు, యేసు ఈ దినము గాడిదను ఎక్కి యెరూషలేముకు వెళ్ళాలి. ఒక గాడిదను తీసుకొని రా. ఆయన వెళ్ళడానికి ఒక జంతువును వాహనంగా తీసుకొని రా. ఆయన యెరూషలేము వెళ్ళాలి. యెరూషలేము వెళ్ళడానికి, ఆయన ప్రయాణం చేయడానికి ఒక జంతువును తీసుకొని రా వాహనంగా అని చెప్పాడంట దేవుడు గాబ్రియేలుకు. సరే గాబ్రియేలు అడవిలో వెళ్ళి, రెక్కలు ఉన్నటువంటి దేవదూత కదా, అడవిలోకి వెళ్ళి నిలబడితే అడవి జంతువులన్నీ వచ్చాయట. అయ్యగారు, దూతగారు, గాబ్రియేలు గారు ఎందుకు వచ్చారు? సింహము, పులి, చిరుతపులి, ఏనుగు, ఒంటె ఇవన్నీ వరుసగా వచ్చి నిలబడ్డాయట. ఎందుకు వచ్చారు? యేసు ప్రభువుల వారు ఈరోజు యెరూషలేము వెళ్ళాలి. వాహనం కావాలి ఆయన మోయడానికి. వెంటనే ఏనుగు అన్నదట, మహారాజులు ఊరేగుతారయ్యా నా మీద, యేసు ప్రభువును మోయడానికి నేను వస్తాను అన్నది. మహారాజులు ఊరేగుతారు నా మీద, నేను వస్తాను యేసు ప్రభువును మోయడానికి ఏనుగు అన్నదట. సరే చిరుతపులి వచ్చింది ఏమనంటే, నా అంత వేగంగా ఈ ఏనుగు పరిగెత్తలేదయ్యా, యేసు ప్రభువు నేను 5 నిమిషాల్లో మోసుకొని పోతాను నేను యెరూషలేముకు అన్నదట. ఓహో, పులి అన్నదట, చిన్నది చిరుతపులి చిన్నగా ఉంటుంది, కానీ నేను పెద్ద పులిని, బలమైన దాన్ని, బరువు ఎక్కువ మోస్తాను, యేసయ్యను నేను మోయగలను, తీసుకొని పోతానన్నాడు. వెంటనే సింహం ఏమన్నదంటే, ఓహో అడవి రాజు ఉన్నాడని మర్చిపోయారా అని రంకె వేసిందట, కేక వేసింది, అరిచింది. నేను అడవి రాజును, నన్ను మొదలుపెట్టి వాళ్ళనేంటి అడిగేది, నేను వస్తాను, గొప్పతనం చెప్పుకుంది. వెంటనే ఏనుగు అక్కడ ఉన్నట్టు ఒంటెగారు అన్నారంట, ఏమని, వీళ్ళందరూ కూడాను వాళ్ళ పరిగెత్తేవాళ్ళు, వేగంగా వెళ్ళేవాళ్ళు, రాజులు ఊరేగేవారు. అయితే మధ్యన యేసయ్యను మోసుకుంటూ వెళ్తే ఎక్కడైనా ఎడారి వచ్చితే వీళ్ళు ఎవరు దాటిపోలేరయ్యా, నేనే అని ఒంటెగారు అన్నారట. వింటున్నారా? ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి నేను మోస్తాను. ఒక చిన్న ఎలుక పిల్ల వచ్చిందట, నేను మోస్తాను అన్నదంట. నువ్వేం మోస్తావు ఏంటి అలా అంటారు? నేను ఒక దేవుణ్ణి మోసేవాడిని, ఆయనకు ఇంత తొండం ఉంటుంది, 2 దంతాలు ఉంటాయి, మరి ఇంతలా ఉన్నాయని నేను మోయలేదా? ఎవరో తెలుసా? ఆయన వచ్చి కూడా అడిగింది,
సరే, వీళ్ళందరూ కూడా వాళ్ళ గొప్పతనం చెప్పుకున్నారు. ఆయనకు నచ్చలేదు గాబ్రియల్ గారికి. ఒక ఆయన ఏమో నేను రాజును అంటాడు, ఒక ఆయన వేగంగా పరిగెత్తను, ఒక ఆయన ఒక ఆయన నేను రాజులు నా మీద అంబారీ సవారీ చేస్తారు అంతేగా. ఈ విధంగా ఒక దూరంగా ఉందంటే ఒక గాడిద అక్కడ తుంగబొటికలు కొరుక్కొని తింటూ ఉంది, గడ్డి మేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళాడు. వెంటనే గాడిదను, అయ్యగారు నా దగ్గరికి వచ్చారా అని. నా దగ్గరికి వచ్చారా? అవును, నీ దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చారయ్యా? యేసు ప్రభువును యెరూషలేము మోయడానికి తీసుకొని పోవడానికి వాహనం కావాలి. మంచిదయ్యా, నన్ను ఎందుకు అడుగుతున్నారు? నువ్వు వస్తావా? నేనయ్యా ఎంతటి వాడదానయ్యా నేను. అయ్యా నేను అర్హత లేదయ్యా, నాకు గాడిదనయ్యా, మాసిన బట్టలు మోసేదాన్నయ్యా, ఉతికిన బట్టలు తీసుకుని పోయేదాన్నయ్యా. నేను వద్దయ్యా, ఆ గొప్ప ఆయన నేను ఎక్కడ మోస్తానయ్యా, వద్దయ్యా. అంతేకాకుండా అయ్యా ఎవరినైనా తిట్టాలంటే నన్ను ఉపయోగించి తిడతారయ్యా, గాడిద కొడుకు అని నన్ను ఉపయోగించి తిడతారయ్యా, అంత తక్కువ దాన్ని అయ్యా, నేను వద్దయ్యా. గాబ్రియల్ ఏమన్నాడు తెలుసా? నువ్వే కావాలని తీసుకుపోయి అక్కడ కట్టేసాడంట. ఆ బేత్పగే గ్రామము ఎదురుగా. ఆ ప్రియమైన ఎంత తగ్గింపు చూసారా? ఏం తెలియదు. పాస్టర్ గారు అడిగారు, అయ్యా మీ పేరు ప్రక్కన ఏమి వేయమంటారు? పేరు ప్రక్కన మీ డిగ్రీలు ఏమంటారని. వద్దయ్యా, కపరాలు తిప్ప నాకు బాగా తెలుసు, నాకు డిగ్రీలు ఏమీ వేయక్కర్లేదయ్యా. ఎందుకు వద్దనంటే నా చదువులు యేసయ్య పాదాల కింద దుమ్ముతో సమానం కాదు. నా చదువులు మణిరావు, ఎంకామ్, ఎంఫిల్, ఎల్ఎల్బి, ఎండియు, ఎఫ్టిహెచ్, రెవరెండ్ డాక్టర్. వద్దయ్యా, వేయొద్దయ్యా. యేసయ్య దగ్గర తగ్గించుకోవాలి. గాడిద చూడు పనికి మాలిందే, కానీ ఏమైనా సామర్థ్యత ఉందా? తెలివితేటలు ఉందా? గొప్పతనం ఉందా? పేరు ప్రతిష్టలు ఉన్నాయా? మాసిన బట్టలు మోసే మురికి. కానీ యేసయ్య వాడుకున్నాడు కదా. చాలు ప్రభువాను, నన్ను వాడుకుంటే. 40 ఏళ్ల నుంచి ఆయన వాడుకుంటున్నాడు. 84లో ప్రభువును అంగీకరించాను. నేను లెక్చరర్గా 35 ఏళ్ళు చేశాను. కానీ 41 సంవత్సరం నుంచి ఆయనను మోస్తూనే ఉన్నాను. నా ప్రియమైన వారు, నాకు చాలా ఇష్టం. ఒకసారి కొడైకెనాల్ వెళ్ళాను. డాక్టర్ అక్బర్ అక్క గారి ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళాను 10 దినాలు. కొడైకెనాల్ చాలా గొప్ప ప్లేస్ అది. అప్లై చేసుకున్నాను. వచ్చింది 500 మంది ఇవాంజలిస్ట్కి ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. అక్కడ చాలామంది వచ్చారు. నాతో పాటు వైజాగ్ నుంచి ప్రభాకర్ అని అతను వచ్చాడు. అతని పేరు ప్రభాకర్, ఆయన మిస్సెస్ పేరు హెలీనా. వారికి ఒక చిన్న బిడ్డ. వారు కూడా వచ్చారు అక్కడికి ట్రైనింగ్ క్యాంపుకు. నాకు పరిచయం అయ్యారు. మీరేం చేస్తారండి? నేను లెక్చరర్నండి అన్నాను. అయిన తర్వాత అతను ఒక్క మాట అన్నాడు ఏంటంటే, మరి ఏ ఉద్యోగం చేసినా యేసయ్యను మోస్తే విలువ ఉంటుంది, యేసయ్యను మొయ్యలేకపోతే విలువ ఉండదు. యేసయ్య మోసినటువంటి గాడిదకు ఆయనను ఎక్కినందువలన, ఆయనను మోసినందువల్ల గాడిదకు విలువ వచ్చిందా లేదమ్మా? విలువ వచ్చిందా లేదా? మీరు చెప్పకపోతే ఒప్పుకో. నేను విలువ వచ్చిందా లేదా? అయితే వెళ్ళిపోతాను నేను. విలువ వచ్చిందా? విలువ వచ్చింది. గాడిదని తెచ్చారు, శుభ్రం చేశారు, దాని మీద బట్టలు పరిచారు దాని మీద. ఆ తర్వాత యేసయ్యను కూర్చోబెట్టిన తర్వాత వెళుతూ ఉంటే దారి పొడుగున ఆ యెరూషలేము పట్టణంలోకి ఎంటర్ అయిన వెంటనే దారి పొడుగున బట్టలు పరిచారు. ఆ బట్టల మీద నడుస్తుందండి ఎవరు? యేసు కాదు, గాడిద. క్రెడిటా కాదమ్మా. మీరు ఎప్పుడైనా చూసారా ఇది? మీ జీవితంలో ఒక ఘనత, ఒక గౌరవము బట్టల మీద నడుస్తూ గౌరవించిన సందర్భం మీరు ఎవరైనా చూసారా? నేను చూశానండి. మా ఊరిలో ఒక క్యాథలిక్ చర్చ్ ఉంది. ఆయన క్యాథలిక్ ఫాదర్ వచ్చాడు. ఆ ఫాదర్ ఊరిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఓ దుప్పటి పరిచారు. అంత దూరంలో ఆయన వచ్చాడు, నడుస్తున్నాడు. అయిన తర్వాత ఆయన ఆ దుప్పటి ఇంకొకటి దుప్పటి పరుస్తారు. ఆ దుప్పటి దాటిన ఈ విధంగా పరుస్తుంటే వింతగా చూశాను నేను. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ప్రభువులోకి వచ్చిన తర్వాత చదివిన తర్వాత ఎంత గౌరవం ఆనరో. సరే, అటువంటి దాని మీద ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది. చూసారా? అయితే వచ్చింది. ఆ తర్వాత లోపలికి వచ్చింది. పట్టణంలోకి వచ్చిన తర్వాత వారు ఖర్జూరపు మట్టలు తీసుకొని విసిరారండి. మనం కట్టుకున్నాం కదా అక్కడ పచ్చగా. మనకైతే కొబ్బరి మట్టలు ఉంటాయి, అక్కడ వాళ్ళకు ఖర్జూరపు మట్టలు ఉంటాయి. అంటే గాలి ఎవరికి సోకిందమ్మా? యేసయ్యకు. అవునా? గాలి ఎవరికి సోకింది? విసనగర ఊసారు. ఆ గాలి గాడిదకు కూడా తగిలి ఉంటుందా లేదమ్మా? అవునా కదా? అప్పుడు అతను అన్నాడు నాతో, ప్రభాకర్ బ్రదర్,
ఆయన ఉంటేనే విలువ, లేకపోతే విలువ ఉండదు కదా. మరుసటి రోజు ఈ ఆదివారం కాకుండా రేపు పొద్దున వచ్చింది అనుకోండి, గాడిద ఒకటి వచ్చింది. ఓ యెరూషలేము వాసులారా, రండి రండి రండి, చూడండి నిన్న వచ్చాను కదా, నేను యేసయ్యను మోసుకుంటూ వచ్చాను కదా, దుప్పట్లు పరిచారు, చీరలు పరిచారు, ఇంకా ఏం బట్టలు పరిచారు కదా, పరవండి నేను నడవాలా. ఎవరు పలకరు. పడవండి నేను నడవాలా. ఎవరు ముందుకు రారు. అరే పరవండి అయ్యా నేను నడవాలా. వాళ్ళు ఏమంటారు తెలుసా? వెళ్ళు, నిన్న యేసయ్య ఉన్నాడు కాబట్టి పరిచాము, ఈరోజు యేసయ్య లేడు కాబట్టి. చూసారా, మీరు 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 నేను, యేసయ్య ఉంటేనే మనకు విలువ, యేసయ్య లేకపోతే విలువ లేదు. చూసారా, ఆ మాట అన్న తర్వాత నాకు నిజంగా యేసయ్య నేను కలిగి ఉండాలి. కొన్ని వందల మంది ఉన్నారు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు నాలాగా, కానీ అందరూ బైబిల్ మోస్తున్నారా? ఇది మోసినందువలన, ఇది చెప్పినందువలన యేసయ్య గౌరవిస్తాడు. నా ప్రియమైన వాడు అటువంటి గౌరవాన్ని పొందింది. చూసారా, అటువంటి గౌరవాన్ని పొందింది ఆ గాడిదలాగా తగ్గించుకుందామా? ఎప్పుడైతే తగ్గించుకుంటామో యేసయ్య మన మీద ఉంటాడు. ఆయన యేసయ్యను మనం మోస్తామో మనకు విలువ వస్తుంది. ఆ తర్వాత రెండవది చూడండి, రెండవ అంశము ఈ రెండు మాటల్లో రెండవది యెరూషలేము. యెరూషలేము నా ప్రియమైనటువంటి వారలారా. రైట్, యెరూషలేము. ఈ యెరూషలేము పట్టణానికి 3 పేర్లు ఉన్నాయి. యెరూషలేము, షాలేము, సియోను. ఈ యెరూషలేము అని, షాలేము అని, సియోను అని పేర్లు 1000 సార్లు రాయబడింది దాదాపు బైబిల్ గ్రంథంలో. ఎన్నిసార్లు? 1000 సార్లు రాయబడింది బైబిల్ గ్రంథంలో నా ప్రియమైనటువంటి వారు. అయితే చూడండి, యెరూషలేముకు ఉన్న పేరు, అది దేవుని పట్టణం అంట, బైబిల్ రాయబడింది. అది మహారాజు పట్టణం అంట, బైబిల్ రాయబడింది. పవిత్ర పట్టణం అంట, అది బైబిల్ రాయబడింది. సమాధాన పట్టణం అంట, బైబిల్ రాయబడింది. అయితే దీని జీవితంలో సమాధానం లేదు, దీని జీవితంలో శాంతి లేదు. యెరూషలేం అంటే పట్టణము, షాలేం అంటే సమాధానకరమైన, శాంతికరమైన. ముస్లిమ్స్ ఒకరినొకరు కలిసినప్పుడు సలాం అలైకుం అంటారు. విన్నారు ఎప్పుడైనా? సలాం అలైకుం అంటారు. విన్నటువంటి వ్యక్తి అలైకుం సలాం అంటే నీకు సమాధానం ఉండును గాక అని అర్థము. ఆ ఎదురుగా వ్యక్తి నీకు కూడా సమాధానం ఉండును గాక అంటారు. అది అర్థము. ఈ సలాం అనే ఉర్దూ పదము ఈ షాలేముల నుంచి వచ్చింది నా ప్రియమైన వారల. అయితే దీని జీవితంలో సమాధానము, శాంతి ఎప్పుడూ లేదు. పేరు మాత్రము. కాలేజీలో అడ్మిట్ అవుతారు ఫస్ట్ ఇయర్లో పిల్లలు. ఒక్కొక్క పిల్లవాడిని అందరిని అడుగుతాను నేను, ఏ ఊరు మీది, ఏ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఈ కోర్సులో ఎందుకు చేరావు అడుగుతాను నేను. పేరు ఎందుకు పెట్టారు, ఈ కోర్సులో ఎందుకు చేరావు? ఏమీ అర్థం లేదు. అర్థం లేని జీవితము, అర్థం లేని చదువు వ్యర్థమమ్మా. ఇందుకొరకు నేను చేరాను, చదవాలి, నా యొక్క ఉద్దేశాన్ని నేను నెరవేర్చుకోవాలి అన్న తలంపుతో ఉండాలి. పేరు ఎందుకు పెట్టారు నీకంటే, ఏం పేరు పెట్టారు? పేరు అర్థం లేదు. ఎందుకు? నీ పేరు నీకు అర్థం తెలుసా? తెలియదు. మీ అమ్మ నాన్నకు తెలుసా? తెలియదు. అర్థములు తెలియకుండా పేర్లు పెట్టుకుంటారు. కానీ మన బైబిల్ గ్రంథంలో ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి పేరుకు భావం ఉంది. యెరూషలేం సమాధాన పట్టణము, శాంతి పట్టణము, మహారాజు పట్టణము, పవిత్ర పట్టణము. యేసయ్య తిరిగి వచ్చి రాజ్యములో రాజుగా పరిపాలించే పట్టణం ఏదంటే యెరూషలేము. అయితే ఈ పేరుకు మాత్రమే యెరూషలేము, కానీ దాని జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది లేదు. అందువలన ఏమన్నాడు ప్రభు, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి విషయం తెలుసుకున్నట్లయితే అది నీకెంతో మేలు. పోయినట్లయితే జాగ్రత్త సుమా, త్రోసివేయబడతావు, పడవేయబడతావు. రాతి మీద రాయి లేకుండా పట్టణంలో ఉన్నటువంటి కట్టడంలో అన్నీ కూడాను పాడైపోతాయి అని అంటాడు. ప్రేమ ఉంది, ఆయన కోపము కూడా ఉంది. అక్కడ ప్రేమ ఉంది, కోపము కూడా ఉంది. ఈ దినమందైనను నువ్వు సమాధాన సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటే నీకెంతో మేలమ్మా. విను అని చెప్పేసి అంటున్నాడు. అది అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడంటే, ఒకవేళ విని గ్రహించి అనుసరించకపోయినట్లయితే నువ్వు నాశనమైపోతావు, పతనమైపోతావు. అంతే, కూలివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. రాతి మీద రాయి ఉండకుండా ఈ కట్టడాలన్నీ కూడా పతనమైపోతాయి, నాశనమైపోతాయి అంటూ ఆయన శపిస్తున్నాడు కూడాను. ప్రేమ ఉంది అక్కడ, కోపం ఉంది అక్కడ, శాపం ఉంది కూడా. ఎందుకని యెరూషలేము స్వభావం మంచిది కాదు. నిజమేనా?
మరి అంత గొప్ప పట్టణం చూడండి, అది మహారాజు పట్టణము, పవిత్ర పట్టణము, దేవుని పట్టణము, ఈ విధంగా ఉంటే, ఈ పేర్లు ఉంటే దానికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు నా ప్రియమైనటువంటి వారలారా. ఎందుకని లేదు? ఎందుకన్నాడు ఈ మాట ఆయన? ఎందుకని అన్నాడు ఈ మాట? ఒక్కసారి దాని జీవితంలోని యెరూషలేము జీవితం అంటే, యెరూషలేము జీవితం అంటే పట్టణానికి జీవితం ఉంటుందా? పట్టణంలో ఉండే వ్యక్తుల స్వభావము. నెల్లూరు మంచిది కాదంటే బిల్డింగ్లు మంచివి కావు, రోడ్లు మంచివి కాదు, కాలువలు మంచివి కాదనే, నెల్లూరులో ఉన్నటువంటి వ్యక్తులు మంచివాళ్ళు కాదని. అవునా? యెరూషలేము మంచిది కాదంటే అర్థం ఏంటి? యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తులు మంచివాళ్ళు కాదు అని. నిజమేనా? ఎటువంటి వారంటే వీళ్ళు, మొదటి మాట చూడండి, కలవరపడిన యెరూషలేము. నంబర్ 1 కలవరపడిందంట. కలవరపడిందంటే బిత్తరపోవడము, ఏం మాట్లాడేది తెలీదు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఇష్టం లేకుండా ఉండడం, కలవరపడడం అంటే. చూడండి, యెరూషలేము స్వభావము మంచిది కాదు. మొదటిదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనములను నేను చదువుతాను, గమనించండి, వినండి జాగ్రత్తగా మనసు పెట్టి. మీరు రెఫరెన్స్ తీసి చదవని అవసరం లేదు, మీరు రాయాలంటే రాసుకోండి, ఓపిక ఉంటే తీయండి, తీయకపోతే ఏం బాధపడవద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనములలో ఉన్న సారాంశం ఏంటంటే, జ్ఞానులు వస్తారు యెరూషలేముకు, రాజు దగ్గరికి వెళ్తారు. అయ్యా, యూదుల రాజుగా పుట్టాడు ఒక ఆయన, మేము ఆయన చూడడానికి వచ్చాము, పూజించడానికి వచ్చాము, ఆరాధించడానికి వచ్చాము, తూర్పు దేశం నుండి వచ్చాము. మేము ఎలా వచ్చామంటే, ఆయన పుట్టిన దానికి గుర్తుగా ఆకాశంలో ఒక నక్షత్రము వెలిసింది, ఆకాశంలో ఒక నక్షత్రము వెలిసింది, దాన్ని చూసి వచ్చామయ్యా. ఆ నక్షత్రం మమ్మల్ని ఇంతవరకు నడిపించింది. ఎక్కడ ఆ రాజు, ఎక్కడ ఆ రాజు అని చెప్పేసి అడిగారు. ఎక్కడ ఆ రాజు అని. ఆ రాజునే డైరెక్ట్గా అడిగారు. రాజు సంతోషపడతాడా, కోపపడతాడమ్మా? వినడం లేదు, ఎవ్వరు వినడం లేదు, కోపపడతాడు. ఎందుకని? నేను రాజుగా ఉంటే ఇంకొక రాజా, నా కొడుకు కావాలి నా తర్వాత రాజు అయితే, అంతేగాని ఎవడు ఇంకా రాజు? అవునా కాదా? చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించవచ్చితిమని చెప్పిరి. ఇది తూర్పు దేశపు జ్ఞానులు హేరోదుతో చెప్పారండి. హేరోదు రాజు, జాగ్రత్తగా వినండి ఈ మాట, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరం పుట్టింది, గడగడ వణుకుతున్నారు, ఇష్టం లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఇష్టం లేనప్పుడు ఏదైనా పని సంతోషంగా చేస్తామా, విసుగ్గా చేస్తామా? అమ్మ కోపడుతుంది ఎట్లా తెలుస్తుంది? అంట్లు తోమేటప్పుడు శబ్దం కాకుండా ఉంటే అమ్మ పీస్ఫుల్గా ఉంది. ఇసిరేస్తుంటుంది, ఎవరి మీన్నో ఉరుములు మెరుపులు ఉంటాయి ఇంట్లో. అవునా కాదమ్మా? అవునా కాదా? అలా కలవరపడింది అంటే యేసు రాజుగా పుట్టడము హేరోదుకు ఇష్టం లేదు, యెరూషలేము వాసులకు కూడా ఇష్టం లేదు. అవునా కదా? ఏ రోజు చూడండి, అతనితో కూడా, ఎవరితో? రాజుతో కూడా యెరూషలేము వాసులందరూ కూడా, వారందరూ కలవరపడిరి. చూసారా? లేఖనాలు ఉన్నాయి యేసు పుడతాడని, ఆ లేఖనాల ప్రకారం అయినప్పటికీ కూడా ఇష్టం లేదు, కలవడుతున్నారు. యేసును రాజుగా అంగీకరించలేదు హేరోదు, యేసును రాజుగా అంగీకరించలేదు యెరూషలేము వాసులు. అవునా? అంటే యెరూషలేము స్వభావం మంచిదా కాదమ్మా? మంచిది కాదు, 100% మంచిది కాదు. అందువలన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు బాలుని మరి యోసేపు మరియను తీసుకొని వెళ్ళయ్యా, చంపేస్తాడు, వెళ్ళు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత మరలా యోసేపు మరియను యేసును తీసుకొని ఆయన తిరిగి వస్తాడు యూదయ దేశానికి. కాబట్టి మొదటి దశ అంటే దాని యొక్క బాల్యము నుండి కూడా యెరూషలేము స్వభావము యేసు ఎడల మంచిది కాదు. అందుకే అంటాడు, ఈ నీ దినమందైనను, ఈ దినమైన బుద్ధి తెచ్చుకో యెరూషలేమా, ఈ దినమైన విను, సమాధానం తీసుకొని సమాధానకర్త వచ్చాడు. గమనించలేదు, గ్రహించలేదు, వినలేదు, తెలుసుకోలేదు, చేర్చుకోలేదు. ఈ దినమైన బుద్ధి తెచ్చుకో యెరూషలేమా. ఎంత ప్రేమ అండి యేసయ్యకు, ఎంత ప్రేమ! నా ప్రియమైన వారలారా, ఎంత ప్రేమ! సరే, తన యొక్క మొదటి దశ. రెండవది చూడండి, రెండవది అండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము
9 నుంచి 11 వచనాలు తెలిసిన వాళ్ళంటే ఎదురుగా పెట్టుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9 నుంచి 11 వచనం నేను చదువుతాను, గమనించండి. యేసు ప్రభు గాడిద మీద ఊరేగుతూ వచ్చాడు. ఆ ఊరేగుతూ వచ్చిన సందర్భంలో రాయబడిన మాట, జన సమూహములో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారందరూ యేసయ్య గాడిద మీద ఊరేగుతూ వచ్చాడు. ఆయన ముందు వెళ్తున్నారు చాలామంది. ముందుగా వెళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నత స్థలములలో జయమని కేకలు వేసిరి. బైబిల్లో రాయబడినవి. ఇంకా ఏమి కేకలేసి ఉంటారో, హోసన్నా హోసన్నా, దావీదు కుమారుడా, హల్లెలూయా హల్లెలూయా, ఇవన్నీ కూడా కేకలు వేసి ఉంటారేమో. కేకలు వేశారంట. కేకలు వేయిచుండ్రి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. చూసారా? పైకి మాత్రము హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా, దావీదు కుమారుడా, దావీదు కుమారునికి జయము జయమని కేకలు వేశారు. మనసులో నెమ్మది ఉందమ్మా? హృదయంలో నెమ్మది ఉందమ్మా? వింటున్నారా నా స్వరము? మళ్ళా మణిరావు సార్ రాడేమో, మణిరావు పాస్టర్ గారు రాడేమో, అందువల్ల జాగ్రత్తగా వినండి. మంచి హృదయంతో అంటున్నారా? మంచి హృదయంతో అంటున్నారా? హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. కాలేజీలో 3 ఏళ్ళు కూర్చుంటాడు నా ఎదురుగా డిగ్రీలో. వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా వాడు ఫైనల్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడో, సెకండ్ క్లాస్లో పాస్ అవుతాడో, థర్డ్ క్లాస్లో పాస్ అవుతాడో, ఫెయిల్ అవుతూ డిమికీలు కొడతాడో. చెప్పలేనా నేను? చెప్పలేనా? ఇదిగో అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, చదువుకున్నాను. చెప్పలేనా నేను? చెప్తా. ఎందుకంటే 3 ఏళ్ళు నా ఎదురు కూర్చొని చదివాడు, నేను చెప్పిన చదువు విన్నాడు. అలాగే వీళ్ళు కేకలేస్తున్నారు, కానీ యేసయ్యకు తెలుసు యెరూషలేము యొక్క హృదయము ఎటువంటిదో తెలుసా? పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడిరి. ఒక పక్క కేకలేస్తున్నారు, ఒక పక్క కలవరపడ్డాడు. ఎక్కడిది కలవరము? ఆనాడు యేసయ్య ఈ రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము చూడడానికి వచ్చినామని చెప్పేసి జ్ఞానులు అడిగినప్పుడు ఏ కలవరం అయితే హృదయంలో కలిగిందో అదే కలవరము గూడు కట్టుకొని ఉంది. పైకి మాత్రము పిలుస్తున్నా, దావీదు కుమారునికి జయము దారి. ఎంత నటన, నంగనాచి నటన. అవునా? అందుకొరకు మేము ఒప్పుకోము. అనిరావు గారు మీరు చెప్పేది మేము ఒప్పుకోమంటారేమో. ఒప్పుకోక తప్పదు. నా మాటలు కాదు ఇవి, బైబిల్లో రాయించిన మాటలు. ఒక అక్షరము తప్పు ఉండదు నా ప్రియమైనటువంటి వారలారా. ఒక పక్క హోసన్నా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, దావీదు కుమారుడా అని అంటున్నారు, కానీ హృదయంలో మాత్రం యెరూషలేము గుండెల్లో కలవరము. ఒక విషయం చెప్పనా? 40 సంవత్సరాలు ఎంత సమయం పట్టిందమ్మా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు కానానుకు చేరడానికి? గట్టిగా చెప్పండి. బైబిల్ చదవలేదా? నా ప్రియమైన వారు, ప్రతి దినము బైబిల్ చదవండి. ప్రతి దినం బైబిల్ చదవకుండా ఒక్కరు కూడా ఉండకూడదు నా ప్రియమైన వారులారా. ఈసారి వచ్చి అడుగుతాను, చదువుతున్నారా లేదని. 64 సార్లు చదివానయ్యా నేను బైబిల్ని, నా యేసయ్యను గురించి 64 సార్లు. ఎంత ఇష్టమో యేసయ్యను గురించి చదువుతూ ఉంటే. చదవంది నేను ఉండలేను. ఏ దినం చదవకపోతే ఆ రోజు నాకు మెంటల్ వస్తుంది. ఎక్కడికి ప్రయాణం ఉండి అది చదవకుండా, ప్రయాణంలో కానీ ఎవరైనా ఇంటికి పోయినప్పుడు చదవలేను. మరలా నా మైండ్ దారికి రావడానికి మళ్ళీ 2 రోజులు పడుతుంది. ఎంత వేస్ట్ అయిపోతుందో. బైబిల్ చదవకుండా ఒక్క బిడ్డ కూడా ఉండకూడదు. ప్రతి దినము నీ జీవితంలో ఒక భాగం కావాలి. 24 గంటల్లో 10వ భాగం వద్దు, 20 భాగం 20% చదవండి. లేదు 20% వద్దు, ఇంకా గంట సేపు చదవండి చాలు. 24 గంటల్లో చాలు. యేసయ్య నీతో మాట్లాడతాడు. నేను ఎలా చదువుకున్నాను, ఎలా రాసుకున్నానంటే అర్థం కాదు నాకు. యేసయ్యా ఇన్ని డిగ్రీలు ఉన్నాయ్యా, ఈ డిగ్రీలన్నీ కాలి కింద దుమ్ముతో సమానం అయ్యా, ఇది ఎందుకు రాసావయ్యా, ఇది ఎందుకు రాయించావో నాకు తెలియదు, నేడుస్తాను. యేసయ్య నవ్వుతూ ఏమంటాడు తెలుసా? పిచ్చోడా చదువు అంటాడు. అయ్యా లేదయ్యా, అర్థం కాలేదయ్యా. ఎక్కడ అర్థం కాలేదో చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తాను. నా ప్రియమైన వారులారా, ఎక్కడ నాకు అర్థం కాలేదో వెంటనే యేసయ్య చెప్తాడు. మర్చిపోతానేమో మొద్దుపురనని అన్నీ రాసి పెట్టుకుంటాను. ఇదంతా కూడా అలా రాసి పెట్టుకున్న గ్రంథమే ఇది. నా ప్రియమైన వారులారా, అలా చదవండి. ఎందుకు మాట్లాడాడు యేసయ్య? మాట్లాడతాడు. నాతో మాట్లాడిన యేసయ్య నీతో మాట్లాడా? నా ప్రియమైన వారులారా, ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐగుప్తు నుంచి కానానుకు పోవడానికి? ఎన్ని ఏళ్ళు పట్టిందమ్మా?
40 ఏళ్ళు పట్టింది. 40 ఏళ్ళు సంతోషంతో ఎగురుకుంటూ పోయారా, సనుక్కుంటూ కోప్పడ్డారా మోషే మీద, అహరోన్ మీద? సనుక్కుంటూ గొనుక్కుంటూ, ప్రతిదానికి సనుగుడే, ప్రతిదానికి. ఇదిగో సముద్రం అడ్డం వచ్చింది, చంపడానికి తెచ్చావా? మా సమాధులు అక్కడ లేవా? స్థలం అక్కడ లేదా? అది దేవుడు పాయలు చేసి అవతలికి పంపించిన తర్వాత తాగడానికి నీళ్ళు లేకుండా వచ్చినాయి. మమ్మల్ని ఎందుకు తెచ్చావు? చంపడానికి తెచ్చావు. మరలారు, ప్రభువా ఈ విధంగా బాధపడుతున్నారయ్యా, ఇదిగో ఆ చెట్టు కొమ్మ తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేయ్యా, తెచ్చేస్తే నీళ్ళు మధురంగా అయిపోతాయి, తాగుతారు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అన్నం లేదు సనుగుతారు. అవునా? చదివారా? ఇది చెప్పారా మీకు? నా ప్రియమైన వారలారా, అయిన తర్వాత ఆకాశం నుంచి మన్నా కురిపించాడు ఆయన. అవునా? ఈ విధంగా అక్కడ యోర్దాను నది వరకు వెళ్ళేంత వరకు మోషే ఉన్నాడు. ఈ విధంగా సతాయించారు. ఎంత ఓపిక కలిగిన వాడో మోషే, నాకు ఎంత ఇష్టమో, ఎన్నిసార్లు మాట్లాడి ఉంటానో మోషే. అంతకంటే గొప్ప ఇష్టమో దేవుని ప్రేమ. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్వభావం ఎట్టాడిది యెరూషలేముదంటే, ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క మందసము ఎత్తుకున్నారు యాజకులు, లేవీయులైన యాజకులు మందసం ఎత్తుకొని పోతుంది. మందసం అంటే దేవుని ఆజ్ఞలు దేని మీద అయితే వ్రాయబడి ఆ పెట్టెలో పెట్టబడ్డాయో ఆ పెట్టెను మందసము అంటారు. ఆ మందసం ఎత్తుకొని ముందు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటే వెనకున్న వారు మొలెకు దేవతను మోసుకొని వస్తున్నారంట. మేము నమ్మమంటారేమో. చూడండి నా ప్రియమైన వారలారా, చూడండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 43వ వచనంలో, వెనక వచ్చువారు మొలెకు దేవతను మోసుకొని వచ్చారంట. ఎంత నటిస్తున్నారు చూసారా? ముందు వెళుతున్నారేమో మందసాన్ని మోసుకొని వస్తున్నారు, వెనక వస్తున్నటువంటి వారేమో మొలెకు దేవతను మోసుకొస్తున్నారంట. ఎందుకయ్యా ఇన్ని కష్టాలు వాళ్ళకు వచ్చాయి? ఎన్ని కష్టాలు వాళ్ళకి ఎందుకు వచ్చాయంటే యథార్థత లేదు వాళ్ళ దగ్గర. ముందున్న వాళ్ళేమో దేవుని మందసాన్ని మోస్తున్నారు, వెనక వస్తున్నటువంటి వాళ్ళేమో మొలెకు దేవతను. ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పిస్తే వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ముందున్న వాళ్ళేమో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వెనక వస్తున్నటువంటి వాళ్ళేమో మొలెకు దేవతను మోసుకొస్తున్నారంట. యెరూషలేము పరిస్థితి ఎటువంటిదో తెలుసా? వైపున హల్లెలూయా హోసన్నా దావీదు కుమారుడు యేసు ప్రభువుకు జయము అని ఇంకా కేకలేస్తున్నారు. కానీ హృదయంలో మాత్రము పట్టణమంతయు ఆయన ఎవరు అని కలవరం ఉండెను. ఉందా లేదమ్మా? ఒక అక్షరం ఏమైనా తప్పు చెప్తున్నానా? బైబిల్లో ఉందా? కాబట్టి ఆ కలవరము ఇక్కడి దాకా కొనసాగింది. అందుకోసమే అంటాడనమాట, ఈనాడైనా ఆ కలవరం లేకుండా, ఈనాడైనా సమాధాన సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకో, ఈ సమాధానకర్త వస్తున్నాడు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఎంత గొప్ప సమాధానకర్త! అమ్మా, నీ పాపాలు క్షమించబడ్డవి, స్వస్థత జరిగింది నీ విశ్వాసము వలన, వెళ్ళు, సమాధానం గలదానివై వెళ్ళు అన్నాడా యేసయ్య బాగు చేసిన తర్వాత? అన్నాడా? సమాధానకర్త ఎక్కడ ఉంటే ఆయన అక్కడ నోట మాట క్షమించడము, ప్రేమించడము సమాధానమే. అటువంటి ఆయన వస్తున్నాడు. యెరూషలేమా, ఈ దినమందైనను ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నామేమో, ఇంకా యేసును అంగీకరించకుండామేమో, ఆయన ఇంకా నీకు విమోచకుడు కాదేమో, ఆయన ఇంకా నీకు రక్షకుడు కాదేమో. నా ప్రియమైన వారలారా, 32 సంవత్సరాల వరకు ప్రభువు నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాను. ఆ తర్వాత ప్రభువుని అంగీకరించిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన కొరకు పరిగెత్తుతూనే ఉన్నాను. అరే నా ప్రియమైనటువంటి వారలారా, మా అబ్బాయి ఏం చెప్తాడు? మా నాన్న రాడు, వెహికల్ వస్తేనే వస్తాడు, లేకపోతే మా నాన్నను పంపించమంటాడు. మా నాన్నకు 75 ఏళ్ళు. నేనేమంటాను తెలుసా? అక్కర్లేదురా, బస్సు అక్కడికి అక్కడ దిగుతాను, బస్సులు చాలా ఉన్నాయి, నువ్వు ప్యాసింజర్ బస్సు ఎక్కుతావయ్యా. లేదురా, నేను సూపర్ డీలక్స్ ఎక్కుతాను. నువ్వు సూపర్ డీలక్స్ కూడా ఎక్కవయ్యా. నేను ఏసీ బస్సులో వెళ్తాను అక్కడికి, నాకు అక్కర్లేదు వెహికల్ అంటాను. చివరికి ఏసీ బస్సు లేదు, మోటార్ సైకిల్, నడిచి పరిగెత్తిన కప్పరాలు తిప్పవెళ్ళి వాక్యం చెప్పొస్తాను నేను. ఎందుకో తెలుసా? యేసయ్య అంటే అంత ఇష్టం నాకు. అలా ఉండాలి. కానీ యెరూషలేము అలా ఉందా? పైకి మాత్రమే మాట్లాడుతుంది, కానీ లోపల కలవరం. కానీ యేసయ్య ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అంటే 120వ కీర్తనలో 126వ కీర్తన 6వ వచనము, 126వ కీర్తన 6వ వచనము, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి.
యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అబ్బా, ఇటువంటి యెరూషలేము దేవుడు అంటున్నాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును, నీ యొక్క నగరులో క్షేమముండును గాక. ఎంత గొప్పోడండి మన దేవుడు, ఎంత గొప్పోడండి మన యేసయ్య. ఇటువంటి యెరూషలేముకు క్షేమం ఉంటుందమ్మా, నీ నగరంలో నెమ్మది ఉంటుందమ్మా యెరూషలేమా. కానీ యెరూషలేము బుద్ధి మంచిదా? యెరూషలేము మంచిదా? కాదే ప్రియమైన వారలారా. అయితే ఇటువంటి యెరూషలేము చూడండి, ఇటువంటి యెరూషలేము యేసు అంటున్నాడు 132వ కీర్తన 13వ వచనంలో ఈ మాట రాయబడింది. 132వ కీర్తన 13వ వచనము, ఆయన మాట తప్పని వాడు, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన వస్తాడట, వచ్చిన తర్వాత సియోనును రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తాడట రాజుగా. నమ్ముతున్నారా ఈ మాట? రెండవ రాకడ ఉందా? యేసయ్య వస్తాడా? సమాధుల నుంచి లేస్తామా? జీవించి ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్తామా ఆయన కలుసుకోవడానికి? చనిపోయిన వారు సమాధుల నుంచి లేస్తారా? ఆయన పరిపాలిస్తాడా? ఆయన రాజ్యం ఉంటుందా? వీళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఉంటారు, సీఎం గాను, మంత్రులుగా, ఎమ్మెల్యేగా. మన రాజు, మన కింగ్ ఎన్ని రోజులు ఉంటాడమ్మా? యుగ యుగములు రాజు ఆయన, యుగ యుగములు రాజు ఆయన. యెరూషలేమును రాజధానిగా చేసుకొని నా ప్రియమైనటువంటి వారారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, చూడండి తర్వాత వారం తిరగక ముందే ఏం జరిగిందంటే, వారం తిరగక ముందే చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 24, దీని యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది. చివరిది ముగిస్తాను 5 నిమిషాల్లో. 27వ అధ్యాయం 24వ వచనం, యేసు ప్రభును తీసుకొస్తాడు, అక్కడ నిలబెడతాడు. అయిన తర్వాత తీర్పు తీరుస్తాడు. గవర్నర్ పిలాతు ఏమన్నాడు తెలుసా? శిక్ష విధించాలి, శిక్ష విధించాలి. నా ప్రియమైన వారలారా, అక్కడ దొంగలు ఉన్నారు, అక్కడ యేసు ఉన్నాడు. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? గవర్నరు పిలాతు అడిగాడు. ఎవరిని? ఆ కేకలేస్తున్నారే, సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయని కేకలేస్తున్నారే. వారం తిరగక మునిపే, వారం కూడా కాలేదు, ఆదివారం నాడు ఇది జరిగింది, శుక్రవారం నాడు ఇది జరిగి ఇప్పుడు చెప్తున్నాను. ఏమంది? అందరూ కేకలేస్తున్నారు. ఏమని? సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయి. తీర్పు చెప్పవలసినటువంటి పిలాతు ఏమిటంటే, అయ్యో ఇతడు ఏ నేరం చేశాడు అని. సిలువ వేయి, సిలువ వేయి. ఎందుకు? ఇతడు ఏ తప్పు చేశాడు? సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయి. ఇతని యందు ఏ దోషము లేదే, సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయి. అబ్బా, 4 సువార్తలో చదివాను. ఏమంటాడు? ఈయన యందు ఏ దోషము లేదు, ఈయన యందు ఏ దోషము లేదు, ఈయన యందు దోషము లేదు అని అంటాడు ఒక సువార్తలో. ఇతడు ఏ అన్యాయము చేయలేదే, ఇతడు అని 3 సార్లు అంటాడు. ఈ మనిషిని యందు మరలా 3 సార్లు వాదిస్తాడు. తీర్పు తీర్చవలసిన గవర్నరు ఆ పబ్లిక్తో, కేకలేస్తున్న వారితో వాదిస్తాడు. ఎంత వాదించుంటాడో ఆయన. అన్ని వందల వేల నోర్లు కేకలేస్తుంటే అందరినీ ఎదిరించింది ఒక్క నోరు. ఎవరిదమ్మా? ఎవరి నోరు అది? మౌనంగా ఉన్నారేందమ్మా? నోరెత్తరా? ఆ రోజు అంతమంది నోరెత్తారే. ఎవరమ్మా? ఒక్కరే ఎదురు మాట్లాడింది. ఎవరి నోరు అది? పిలాతు నోరు. ఎందుకు? ఇతడు ఏం చేశాడు? ఎందుకు? చూడండి, నేను ఎవరిని విడుదల చేయవాలని కోరుచున్నారని వాడిని అడగగా బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, క్రీస్తనబడిన యేసును ఏమి చేతును అని వారిని అడగగా సిలువ వేయము అని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా వారు సిలువ వేయము. ఇంకా వారి నోట ఈ మాట తప్ప వేరే మాట లేదు. ఎంత అలసిపోయి ఉంటాడో అరిచి. నా ప్రియమైన వారలారా, చూసారా దీని యొక్క స్వభావం? చూసారా? మొదట కలవరపడింది, ఆ కలవరం అట్నే గుండెల్లో పెట్టుకుంది. సిలువ తర్వాత ఇక్కడ ఆయన ఊరేగుతూ వస్తేనేమో హల్లెలూయా ఓసన్న దావీదు కుమారుడికి జయమని చెప్పేసి పైకి కేకలు వేశారు, కానీ హృదయము కలవరపడింది. అలా 2 విధాలైన స్వభావం మనకి ఎప్పుడు ఉండకూడదు. అలా ఉండకూడదు. అయ్యా నేను అలా ఉండను నేను. నిజంగా హృదయపు లోతుల నుంచి ప్రభువా నిన్ను అంగీకరిస్తున్నాను అయ్యా. ఈ దినము నా జీవితంలో చాలా రోజులు, చాలా మట్టల ఆదివారాలు గడిచిపోయాయ్యా. కానీ ఈ మట్టల ఆదివారం నా జీవితంలో శాశ్వతంగా నా హృదయంలో నిలిచిపోతుందయ్యా.
నిర్ణయించుకో. నా ప్రియమైన వారలా, నీ సంతోషంగా ఉంటుంది నీ జీవితం. 2 సార్లు బైబిల్ పూర్తిగా చదివిన తర్వాత వెళ్ళానండి పాస్టర్ గారి దగ్గరికి. ఇవ్వండి నాకు బాప్తిస్మం. నీ పేరేంటి అడిగాడు. ఏం చదువుకున్నావు అడిగాడు. ఏం చేస్తున్నావు అడిగాడు. పెళ్ళయిందా చెప్పాను. పిల్లలా అవునండి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నిజంగా యేసుని ఎరిగి ఉన్నానండి. నేను 2 సార్లు బైబిల్ మొత్తం చదివిన తర్వాత మారు మనసు ఏంటి చెప్పాను, రక్షణ ఏంటి చెప్పాను, బల్ల కార్యక్రమం చెప్పాను. ఆ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత పాస్టర్ గారు, ఇంకా మీకు బాప్తిస్మం క్లాస్ అక్కర్లేదు, ఎల్లుండి రండి బాప్తిస్మానికి అన్నాడండి. 1984 సంవత్సరంలో వెళ్ళానండి. బాప్తిస్మం తీసుకున్నాను. అంత పెద్ద సంఘంలో బాప్తిస్మం ఇచ్చిన తర్వాత లేయండి లెక్చరర్ గారు లేచి నిలబడ్డాను. గడగడగడ నిలబడుతుంది. ఇదిగో ఈయన చూశారా, ఎవరు చెప్పలేదు. ఆయన అంతటా ఆయన కలిగిన పరిస్థితుల్లో బైబిల్ తెచ్చుకొని చదువుకున్నాడు. ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అందరికీ చూపించాడు. చూడండి అయ్యా ఆయన, చూడండి అయ్యా ఎంత సంతోషపడ్డానో. నా ప్రియమైన ఆ తొలి మట్టలాదివారము, ఆ తొలి గుడ్ ఫ్రైడే, ఆ తొలి ఈస్టర్ పండుగ నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. అలాగా ఉందా నీకు ఈ మట్టలాదివారం? అలాగా ఉండాలి. నిర్ణయించుకుందామా నా ప్రియమైన వారలారా? అందువల్ల అంటాడు, ఈ నీ దినమందైనను యెరూషలేమును చూసి అంటాడు, దాని విషయమై నువ్వు ఏడ్చుచు. ఆయన ఏడుస్తాడు. ఆయన యెరూషలేమును చూసి ఏడుస్తాడు కదా. ఏడ్చిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. పిచ్చిగా యేసుని అడిగాను, ఎందుకు ఏడుస్తాను? వారు ఎటుపోతే నీకేమయ్యా? తినడానికి లేదా, ధరించడానికి లేదా, నివసించడానికి లేదా? నువ్వు ఏడవడం ఎందుకు? యేసు 2 సార్లు ఏడుస్తాడు బైబిల్లో. ఇది రెండవసారి. ఇది మొదటిసారి. రెండవసారి ఎక్కడంటే ఇంకొక చోట లాజరు సమాధి దగ్గర. అక్కడ ఎందుకు ఏడ్చావయ్యా? అంతే. బైబిల్ చేత ఇటు పట్టుకొని ఏడ్చుతూ అడిగాను. చెప్పాడు, రాసి పెట్టుకున్నాను. ఒక గొప్ప మెసేజ్. ఎందుకు ఏడ్చాడంటే, ఇన్ని సంవత్సరాలు నేను వచ్చానే, ఇన్ని రోజులు వచ్చానే బేతనీయకు, ఎన్నిసార్లు ఇలా ఇంటికి వచ్చానే, ఇన్నిసార్లు నాకు ఆతిథ్యం ఇచ్చారే అయ్యా. అయితే వీరికి నా మీద విశ్వాసం లేదు. ఎవరు వారు? ఏ కుటుంబం అది? బేతనీయ కుటుంబం. ఏమో మరియా, మార్తా, లాజరు కుటుంబం. అక్కడ గొప్ప పాఠం నేర్చుకున్నాను. ఏడుస్తాడు ఆయన. ఆయన వార్త విన్న తర్వాత ఇంకా 2 రోజులు అక్కడే ఉంటాడు, వెంటనే రాకుండా. ఎందుకున్నాడు? గొప్ప పాఠము నేర్పించడానికి. ఆ పాఠము నాకు నేర్పించాడు. నా ప్రియమైన వారలారా, నేర్చుకుందామా? యేసయ్య పాదాల దగ్గర ఎన్ని పాఠాలు ఉన్నాయో నా ప్రియమైన వారలారా. ఎంత మాత్రము ఈ మట్టలాదివారం వ్యర్థమైపోకూడదు. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు. అయితే ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. చాలాసార్లు దర్శించాడు ఆయన. చాలా మట్టలాదివారాలు గడిచిపోయాయి. అయితే నీవు ఎరుగకుంటివి. ఇంకా అంటాడు, నా ప్రియమైనటువంటి వారలారా, యెరూషలేము పట్టణాన్ని చూసి లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇది చదివి నేను ముగిస్తానండి. యెరూషలేమా, లూకాసు వార్త 13వ అధ్యాయం 34. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు. అమ్మో, ఎటువంటిది ఇది? ప్రవక్తలను చంపేదంట. నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచు ఉండుదానా. ఇదండి ఆమె గారి గొప్పతనం. ఏంటంటే ప్రవక్తలను చంపినటువంటిది. కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగో చేర్చుకున్నానో అలాగే ఎన్నో మారులు చేర్చుకునవలని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. అనేక సార్లు కోడి శత్రువు వచ్చినప్పుడు, కాకి వచ్చినప్పుడు, గద్ద వచ్చినప్పుడు వెంటనే కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుంది. అలా నేను చేర్చుకోవాలనుకున్నానే, అయితే మీరు అంగీకరించలేదు. చేర్చుకున్న వాళ్ళని ఉంటుంది కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడింది. ఈ యెరూషలేము గురించి ఎంత బాధపడతాడు ఆయన, యెరూషలేము గురించి ఏడుస్తాడు ఆయన. నా ప్రియమైన వారలారా, ఈ దినము యేసయ్య నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏడుస్తున్నాడు. అంగీకరిద్దామా? అయ్యా, నా విమోచకుడు అయ్యా, నా రక్షకుడు అయ్యా, నా కొరకు సిలువ మోసేవయ్యా, నా కొరకు దెబ్బలు తినవయ్యా, నా కొరకు కొరడా దెబ్బలు తినవయ్యా, నా కొరకు సిలువ ఎక్కావయ్యా, నా కొరకు రక్తం కార్చావు ప్రభువా. ఎంత మాత్రము ఈ మట్టలాదివారం వ్యర్థమైపోకూడదు ప్రభువా. నువ్వు నా విమోచకుడివి, నా రక్షకుడివి. తీర్మానించుకుందామా? ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరితో మాట్లాడకూడదు.
ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని చూడకూడదు. కళ్ళు మూసి తలలు వంచండి. మీ మనసులో ప్రార్థన చేయండి నాతో పాటు. ప్రభువా, నా కొరకు అవమానించబడ్డావయ్యా, దూషించబడ్డావయ్యా, ద్వేషించబడ్డావయ్యా. సమాధానకర్తగా వస్తే కలవరపడిందే కానీ పైకి మాట్లాడిందయ్యా, పైకి ఆహ్వానించింది. ప్రభువా అయ్యా, అంగీకరిస్తున్నానయ్యా, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నువ్వు నా రక్షకుడిగా ఉండయ్యా, నా విమోచకుడుగా ఉండయ్యా. ఈ దినం నా జీవితంలో వ్యర్థమైపోకూడదు ప్రభువా. నేను ఆహ్వానిస్తున్నానయ్యా, నా హృదయంలో చేర్చుకుంటున్నానయ్యా, నా హృదయంలో ఉండయ్యా, నాతో ఉండు ప్రభువా. ప్రార్థన చేయండి మీ హృదయంలో నాతో పాటు. ఘనుడవైన తండ్రి, విమోచకుడు అయిన యేసు, మా రక్షకుడు అయిన ప్రభువా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ప్రపంచానికి కావలసినటువంటి రక్షణను అనుగ్రహించడానికి దేవా, నీ కుమారుడు మా ప్రభు అయిన యేసును ఈ లోకంలోనికి పంపించావు తండ్రి. వందనాలయ్యా. ప్రభువా, యెరూషలేమును పోలిన స్వభావం కలిగి ఉన్నామేమో. మేము ఒక్కసారి మా హృదయం లోపలికి చూసుకొని తండ్రి, గమనించుకొని ప్రభువా, ఆయన నీ వాక్యాన్ని అనుభవించుకొని నిన్ను ఆహ్వానించే హృదయం మాకు అనుగ్రహించయ్యా. మా తప్పులను అపరాధములను మన్నించు తండ్రి. మా ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఈ విధమైన ప్రార్థన చేయించు ఉన్నారో నాయన, వారిని తండ్రి ప్రేమించయ్యా, క్షమించు ప్రభువా, ఆదరించయ్యా, నీ బిడ్డలుగా చేర్చుకోమైనా. మా ప్రభువా, నీ రక్షణ ఆనందాన్ని ప్రియ బిడ్డలకు అనుగ్రహించు. ఇంకా ఎందరూ నేను అంగీకరించకుండా ఉన్నారో ప్రభువా, వారిని నాయన నీ ప్రియ బిడ్డలుగా చేర్చుకో తండ్రి. మా ప్రభువా, నువ్వు చేసినటువంటి ఈ జయ ప్రవేశము ఎంత మాత్రం వ్యర్థమైపోకుండా ప్రభువా, సంపూర్ణ ఫలము ఈ బిడ్డల అనుగ్రహించబడినట్టు కృప చూపమని నిలబెట్టి నన్ను వాడుకున్నందుకు ప్రభువా వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, అయ్యా నీ చిత్తమైతే ఇంకొక్కసారి నీ బిడ్డల మధ్యకు రావడానికి నాకు అవకాశం అనుగ్రహించమని ప్రేమించిన, ఆహ్వానించిన ఈ సంఘము నీ కృపగల హస్తములలో ఉంచుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.